గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆర్థిక శాస్త్రంలో ముఖ్యమైనటువంటి సూత్రాలలో ఒకటైనటువంటి క్షీణోపాంత ప్రయోజన సూత్రం లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి తెలుసుకుందాం. మానవులుగా మనం అనేక కోరికలను కలిగి ఉంటాము. కోరికలను తీర్చుకోవడానికి వివిధ వస్తు సేవలను ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా వస్తు సేవలను ఉపయోగించుకొని కోరికలు తీర్చుకోవడాన్ని మనం వినియోగం అంటాము. ఇలా వినియోగించటం వలన మనకు లభించేటటువంటి తృప్తి లేదా ఆనందాన్ని ప్రయోజనం అంటాము. ప్రయోజనం వస్తు సేవలను వినియోగించుకోవడం వలన పొందే తృప్తి లేదా ఆనందంనే మనం ప్రయోజనం అంటాము. సాధారణంగా వస్తు సేవలను ఉపయోగించేటప్పుడు మనం ప్రయోజనాన్ని పొందుతాము. అయితే వస్తు పరిమాణానికి ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని వివరించేటటువంటి సూత్రాలలో ముఖ్యమైనదే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. వస్తు పరిమాణానికి దాని నుండి లభించే ప్రయోజనానికి మధ్య గల సంబంధాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం వివరిస్తుంది. దీనిని మొదట హెచ్ గాసెన్ అనే ఫ్రెంచ్ ఇంజనీర్ ప్రతిపాదించారు. దీనికి జీవాన్స్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త గాసెన్ ప్రథమ సూత్రం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. తరువాత మార్షల్ దీనిని అభివృద్ధిపరిచి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇక క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి వద్ద ఉన్నటువంటి వస్తు పరిమాణం పెరిగే కొద్దీ అదనపు వస్తువు నుండి ఆ వ్యక్తికి అదనంగా లభించే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. అంటే ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తురాశి క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు అదనపు వస్తువు నుండి లభించే అదనపు ప్రయోజనం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయోజనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు భావనల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ప్రయోజనంలో ప్రధానమైనటువంటి భావనలు రెండు: మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం. మొత్తం ప్రయోజనం టోటల్ యూటిలిటీ టీయూఎక్స్. వస్తురాశి నుండి లభించే ప్రయోజనం అంతటినీ కలిపి మొత్తం ప్రయోజనం అంటాము. ఇది వస్తురాశి పరిమాణం పెరిగే కొద్దీ పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది ఉపాంత ప్రయోజనం మార్జినల్ యూటిలిటీ ఎంయూఎక్స్. అదనపు వస్తువు నుండి అదనంగా లభించే ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం అంటాము. ఈ ఉపాంత ప్రయోజనాన్ని మనం తెలుసుకోవడానికి మొత్తం ప్రయోజనంలో మార్పు బై వస్తురాశిలో మార్పు ఆధారంగా తెలుసుకుంటాం. ఎంయూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీఎక్స్ బై క్యూఎక్స్. ఇక క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఆకలితో ఉన్న ఒక వ్యక్తి తన కోరికను తీర్చుకోవడానికి మామిడి పండ్లను ఉపయోగిస్తూ ఉన్నాడు అనుకుందాం. ఇలా ఉపయోగిస్తున్నప్పుడు 1వ మామిడి పండు నుండి అతనికి లభించిన మొత్తం ప్రయోజనం 4 యూటిల్స్ అనుకుందాం. రెండవ పండు తిన్నప్పుడు 2 పండ్ల నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 7 యూటిల్స్. 3 పండ్లు తిన్నప్పుడు 3 పండ్ల నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 9 యూటిల్స్. 4 పండ్ల నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 10 యూటిల్స్. 5 పండ్ల నుండి లభించిన మొత్తం ప్రయోజనం 10 యూటిల్స్. 6 పండ్ల నుండి లభించిన మొత్తం ప్రయోజనం 9 యూటిల్స్. 7 పండ్ల నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 7 యూటిల్స్. ఇది మొత్తం ప్రయోజనం, అంటే పండ్ల నుండి లభించిన మొత్తము ప్రయోజనం. ఇక అదనపు ప్రయోజనం లేదా ఉపాంత ప్రయోజనాన్ని పరిశీలిద్దాం. మొదటి పండు నుండి అతనికి అదనంగా లభించిన ప్రయోజనం 4 యూటిల్స్. రెండవ పండు నుండి అతనికి లభించిన ఉపాంత ప్రయోజనం 3 యూటిల్స్. అంటే మొదటి పండు నుండి 4 యూటిల్స్ మొత్తం ప్రయోజనం వస్తే 2 పండ్ల తర్వాత అతనికి వచ్చిన మొత్తం ప్రయోజనం 7 యూటిల్స్. అంటే రెండవ పండు వలన అతనికి అదనంగా వచ్చిన ప్రయోజనం 7 మైనస్ 4 3 యూటిల్స్ అవుతుంది. ఇక 3వ పండు నుంచి అతనికి లభించిన
ఉపాంత ప్రయోజనం 9 మైనస్ 7 2 యూటిల్స్ అవుతుంది. ఇక 4వ పండు నుంచి లభించిన ఉపాంత ప్రయోజనం 10 మైనస్ 9 ఒక యూటిల్ అవుతుంది. ఇక 5వ పండు నుంచి అతనికి లభించిన ఉపాంత ప్రయోజనం 0, ఎందుకంటే 4వ పండు నుంచి 10 యూటిల్స్, 5వ పండు నుంచి 10 యూటిల్స్ మొత్తం ప్రయోజనం ఉంది. 10 మైనస్ 10 0. ఇక 6వ పండు నుంచి లభించిన ఉపాంత ప్రయోజనం -1 యూటిల్, 7వ పండు నుంచి లభించిన ఉపాంత ప్రయోజనం -2 యూటిల్స్. అంటే వస్తురాశి పెరిగే కొద్దీ మొత్తం ప్రయోజనం క్రమంగా పెరిగి తరువాత క్షీణించింది. అదనపు వస్తురాశి నుంచి అదనంగా లభించే ప్రయోజనం క్రమంగా తగ్గుతూ ఉంది. అది ఉపాంత ప్రయోజనం క్రమంగా తగ్గుతూ ఉంది. ఇక దీన్ని మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం మధ్య సంబంధాన్ని మనం అర్థం చేసుకునడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పండు నుండి లభించిన మొత్తం ప్రయోజనం 4 యూటిల్స్, ఉపాంత ప్రయోజనం కూడా 4 యూటిల్స్. రెండు పండ్ల తర్వాత లభించిన మొత్తం ప్రయోజనం 7 యూటిల్స్, రెండవ పండు వలన లభించిన అదనపు ప్రయోజనం అంటే ఉపాంత ప్రయోజనం 3 యూటిల్స్. మూడవ పండు నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 9 యూటిల్స్, మూడవ పండు నుండి లభించిన ఉపాంత ప్రయోజనం 2 యూటిల్స్. 4 పండ్లతో లభించిన మొత్తం ప్రయోజనం 10 యూటిల్స్, అదనపు ప్రయోజనం లేదా ఉపాంత ప్రయోజనం 1 యూటిల్. 5వ పండు నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 10 యూటిల్స్, 5వ పండు నుంచి లభించిన ఉపాంత ప్రయోజనం 0 యూటిల్స్. 6వ పండు నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 9 యూటిల్స్ అయితే 6వ పండు నుంచి లభించిన ఉపాంత ప్రయోజనం -1 యూటిల్. ఇక 7 పండ్ల నుంచి లభించిన మొత్తం ప్రయోజనం 7 యూటిల్స్ అయితే 7వ పండు యొక్క ఉపాంత ప్రయోజనం -2 యూటిల్స్. ఇక దీన్నే మనం ఒక పట్టిక రూపంలో పరిశీలించినట్లయితే వస్తు పరిమాణం అంటే మామిడి పండ్లు అనుకుందాం. మామిడి పండ్లు 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా పెరుగుతున్నప్పుడు మొత్తం ప్రయోజనం 4, 7, 9, 10, 10, 9, 7 ఇట్లా మొత్తం ప్రయోజనం మొదట పెరిగి తరువాత తగ్గింది. అయితే మొత్తం ప్రయోజనం పెరుగుతూ ఉన్నప్పటికీ మొదట తగ్గుతున్న రేటులో పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఒకానొక స్థితిలో గరిష్ట స్థాయికి చేరింది. గరిష్ట స్థాయికి చేరిన తర్వాత అంటే 5వ మామిడి పండు వద్ద మొత్తం ప్రయోజనం 10 యూటిల్స్ కంటే గరిష్ట స్థాయికి చేరింది. 6, 7 యూటిల్స్ 6, 7 పండ్ల వద్ద మొత్తం ప్రయోజనం తగ్గింది. ఇక ఉపాంత ప్రయోజనం మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ రావడాన్ని గమనించవచ్చు. ఇక మొత్తం ప్రయోజనం వీటిని పరిశీలిస్తే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. ఇక మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యమైంది. ఇక మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకం అయ్యింది. ఇక మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం మధ్య గల సంబంధాన్ని మనం పరిశీలించిన పట్టిక ప్రకారం చూసినట్లయితే మొత్తం ప్రయోజనం పెరుగుతూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం అంటే మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యమైంది. మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకం అయ్యింది. ఈ సంబంధాన్ని మనం 3 రకాలుగా చెప్పవచ్చు. మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటులో పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుంది. మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకం అవుతుంది. ప్రతి కోరిక ఏదో ఒక బిందువు వద్ద సంతృప్తి పొందుతుంది అనే విషయాన్ని వీటి రెండు మధ్య గల సంబంధం మనకు తెలియజేస్తుంది. ఎక్కడైతే మొత్తం ప్రయోజనం గరిష్టమై ఉపాంత ప్రయోజనం శూన్యమవుతుందో ఆ స్థితిలో ఆ వ్యక్తి యొక్క కోరిక ఆ వస్తువు విషయంలో సంతృప్తి చెందుతుంది అని మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇక మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి ఈ పట్టికనే మనం రేఖాపటంలో రూపంలో రాసినట్లయితే x అక్షం పైన
వస్తురాశిని తీసుకుందాం. y-అక్షం పైన మొత్తం ఉపాంత ప్రయోజనాలను తీసుకున్నట్లయితే MUX రేఖ మొత్తం ప్రయోజన, TUX రేఖ మొత్తం ప్రయోజన రేఖ, MUX రేఖ ఉపాంత ప్రయోజన రేఖ. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యం అయ్యింది. ఇక దీన్నే మనం ఇక్కడ x-అక్షం మీద వస్తురాశిని తీసుకున్నాం, y-అక్షం మీద మొత్తం ఉపాంత ప్రయోజనాలను తీసుకున్నాం. TUX రేఖ మొత్తం ప్రయోజన రేఖ, MUX రేఖ ఉపాంత ప్రయోజన రేఖ. వస్తురాశి 5గా ఉన్నప్పుడు మొత్తం ఉపాంత ప్రయోజన రేఖ x-అక్షాన్ని తాకింది. 6, 7 వస్తువుల వద్ద x-అక్షానికి దిగువకు చేరింది. ఇక 5వ వస్తువు వద్ద, 5వ పండు వద్ద మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యం అయ్యింది. ఈ విషయాన్ని ఈ రేఖ తెలియజేస్తుంది. మొత్తం క్షీణోపాంత ప్రయోజన సూత్రం కొన్ని ప్రమేయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రమేయాలను పరిశీలించినట్లయితే ప్రయోజనాన్ని కొలవవచ్చు, సజాతీయమైన యూనిట్లను తీసుకోవాలి, తర్వాత వస్తు యూనిట్ల ఉపయోగంలో కాల వ్యవధిలో తేడాలు ఉండవు, వినియోగదారుల అభిరుచుల అలవాట్లు స్థిరంగా ఉంటాయి, వినియోగదారుని ఆదాయంలో మార్పు ఉండదు, ఇతర వస్తువుల ధరలలో మార్పు ఉండదు, హేతుబద్ధమైన వినియోగదారుడు మొదలైన ప్రమేయాలపై ఆధారపడి ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇక క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఆదాయ పునఃపంపిణీ చేయవలనని సామ్యవాదులు కోరుతూ ఉంటారు. ఇలా కోరడానికి ప్రాతిపదిక క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ధనవంతుల వద్ద ఎక్కువ ధనం ఉంటుంది, అంటే వాళ్ళకు ఉండేటటువంటి ధనం పట్ల వారికి ఉపాంత ప్రయోజనం తక్కువ. పేదలకు వద్ద ఉండేటటువంటి సంపద చాలా తక్కువగా ఉంటుంది, వారి వద్ద ఉండేటటువంటి వారికి సంపద పట్ల ఉండేటటువంటి ఉపాంత ప్రయోజనం చాలా ఎక్కువ. కాబట్టి సామ్యవాదులు తక్కువ ఉపాంత ప్రయోజనం కలిగినటువంటి సంపదను ధనవంతుల నుండి తీసుకొని ఉపాంత ప్రయోజనం ఎక్కువగా కలిగినటువంటి పేద వర్గాల ప్రజలకు పంచడం వలన సమాజంలో గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారంగా వాదించడం జరుగుతుంది. ఇక తర్వాత పురోగామి పన్ను విధానం. ప్రత్యక్ష పన్నులను విధించేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రి సాధారణంగా పురోగామి పన్ను విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. పురోగామి పన్ను విధానంలో ప్రధానంగా కొంత ఆదాయం వరకు పన్ను ఉండదు. తర్వాత ఆదాయం యొక్క బేస్, అంటే ఆదాయ ప్రాతిపదిక పెరిగే కొద్దీ పన్ను రేటు లేదా పన్ను శాతం క్రమంగా పెరుగుతుంది. దీనికి ప్రాతిపదిక కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం. అంటే ధనవంతులు అంటే ధనం ఎక్కువయ్యే కొద్దీ లేదా సంపద ఎక్కువయ్యే కొద్దీ లేదా ఆదాయం ఎక్కువయ్యే కొద్దీ ఆదాయం ఎక్కువయ్యే వారికి క్రమంగా ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారి నుండి ఎక్కువ పన్నులను విధించడానికి పురోగామి పన్ను విధానాన్ని అనుసరిస్తారు. పురోగామి పన్ను విధానానికి క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రాతిపదిక. ఇక వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించడానికి కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. తర్వాత వినియోగదారుని మిగులు సూత్రానికి కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రమే ప్రాతిపదిక అవుతుంది. తర్వాత విలువల వైపరీత్యం సమస్యకు పరిష్కారాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం తెలియజేస్తుంది. ప్రధానంగా నీరు, వజ్రం విలువల సమస్యకు ఈ సూత్రం పరిష్కారం చూపగలిగింది. జీవనాధారమైన నీరుకు తక్కువ విలువ ఉండటం, ఎటువంటి అంటే మానవ కోరికలను తీర్చగలిగే ఎటువంటి శక్తి లేనటువంటి వజ్రం అత్యధిక విలువ ఉండటానికి గల కారణాలను ఈ సూత్రం, అంటే వాటి విలువల మధ్య ఉండేటటువంటి వైపరీత్యాన్ని పరిష్కరించడానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది. నీరు ఎక్కువ పరిమాణంలో లభించడం వల్ల దానికి ఉండే ఉపాంత ప్రయోజనం చాలా తక్కువ లేదా శూన్యం.
అదేవిధంగా వజ్రాలు చాలా తక్కువ పరిమాణంలో లభించటం వల్ల దానికి వచ్చేటటువంటి ఉపాంత ప్రయోజనం చాలా ఎక్కువ. అందువలన వీటి విలువల్లో ఇంత వ్యత్యాసం ఉండటం అనేది క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆధారంగా మనం ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపవచ్చు. ఇక డిమాండ్ సూత్రానికి కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రమే ప్రాతిపదిక. తర్వాత క్షీణోపాంత ప్రయోజన సూత్రం మినహాయింపులు, ఎగ్జంప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటే వస్తువు రాశి పెరిగే కొద్దీ వస్తువు నుంచి లభించే ఉపాంత ప్రయోజనం క్రమంగా క్షీణించటమే క్షీణోపాంత ప్రయోజన సూత్రం తెలియజేసే అంశం. అయితే కొన్ని విషయాలలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం పనిచేయకపోవచ్చు. అపూర్వ వస్తువులను సేకరించేటటువంటి అలవాటు కలిగిన వారు ఉంటారు. వారు అపూర్వ వస్తువులను సేకరించే కొద్దీ వారికి ఆ అపూర్వ వస్తువుల సేకరణ పట్ల ఉపాంత ప్రయోజనం అంటే సేకరించే కొద్దీ ఉపాంత ప్రయోజనం తగ్గకపోవచ్చు. ఇక తాగుబోతులు. సాధారణంగా తాగుబోతులు అనేవాళ్ళు ఈ మద్యం పట్ల అమితమైనటువంటి ఆకర్షణ కలిగి ఉంటారు. అయితే వారు ఈ మద్యపానాన్ని సేవించేటప్పుడు అధికంగా మద్యపానాన్ని అంటే సేవించే కొద్దీ అదనపు మద్యపానం నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనం వారికి తగ్గినట్టుగా అనిపించకపోవచ్చు. ఇక సంగీత ప్రియులు ప్రధానంగా సంగీతాన్ని వింటూ ఉన్నప్పుడు సంగీతం నుంచి వచ్చే ఉపాంత ప్రయోజనం వారికి అంటే ఒక పాటను వినే కొలది మరలా వినాలనిపిస్తుంది, అంటే ఉపాంత ప్రయోజనం తగ్గకపోవచ్చు అనేది ఒక మినహాయింపు. ఇక తర్వాత పిసినారి, లోభి. ద్రవ్యం పట్ల సాధారణంగా ఎంత సంపాదించినప్పటికీ పిసినారులు లేదా లోభుల విషయంలో వారికి ఉపాంత ప్రయోజనం క్షీణించకపోవచ్చు. ఇక ద్రవ్యం విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం పనిచేయదు అని కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు భావించారు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం విమర్శలు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం మీద ప్రధానమైన విమర్శలను పరిశీలించినట్లయితే ఇది కార్డినల్ ప్రయోజన విశ్లేషణలో రూపొందించబడింది. అయితే కార్డినల్ ప్రయోజనాన్ని కొలవవచ్చు అనే ప్రమేయంపై ఆధారపడి ఈ విశ్లేషణ చేయబడింది. వాస్తవానికి ప్రయోజనం అనేది మానసిక భావన, అందువలన ప్రయోజనాన్ని మనం కొలవలేము. అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉంటాయనే ప్రమేయం తీసుకున్నారు. వాస్తవానికి అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉండవు, వాటిల్లో క్రమంగా మార్పులు వస్తూ ఉంటాయి. వస్తువు ప్రయోజనం దాని పరిమాణంపైనే ఆధారపడి ఉంటుందనే ప్రమేయం తీసుకున్నారు. ఇది కూడా వాస్తవం కాకపోవచ్చు. అవిభాజ్య వస్తువుల విషయంలో ఈ సూత్రము పనిచేయదు. ఇది క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్.